హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. ప్రియమైన మిత్రులారా, 5వది అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను భక్తుడను, భక్తురాలిని అని నువ్వు ఈరోజు నోటి మాటలతో చెప్తే అది భక్తి కాదు. భక్తులైన వారికి ఉండవలసినటువంటి ఈ 5 లక్షణాలు మనలో ఉండాలి. 5వ లక్షణం ఏంటి అని అంటే అందరితో సమాధానము కలిగి ఉండాలి. ఎందుకనంటే కొన్నిసార్లు మీరు ఎవరు అని అడిగితే మనం చెప్తున్న మాట దేవుని పిల్లలము అని చెప్తున్నాం, దేవుని కుమారులము అని చెప్తున్నాం, దేవుని బిడ్డలము అని చెప్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, గమనించాలని కోరుతా ఉన్నాను. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, దేవుని పిల్లలు అని నీవు పిలవబడాలన్నా, దేవుని పిల్లలుగా నీవు దేవుని చేత పరిగణించబడాలన్నా నీవు సమాధాన పడాలి, సమాధానపరచాలి. ఈరోజు సమాధాన పడే లక్షణం మనలోనే లేదు. ఇక మనం ఎలా సమాధానం పరచగలుగుతాం? పిల్లరా, కొంతమంది సమాధాన పరిచేవారిగా ఉంటారు కానీ వారు సమాధాన పడేవారిగా ఉండరు. ఈరోజు సమాధాన పడ్డం అంటే అర్థం ఇంట్లో వాళ్ళతో సమాధాన పడాలి, బంధువులతో సమాధాన పడాలి, సంఘములో సమాధానం ఉండాలి. ఈరోజు వ్యక్తులమైన మనము గొప్పవారం అనుకుంటున్న మన మధ్యలో సమాధానం ఉండాలి. అంత మాత్రమే కాకుండా సమాధానపరచాలి. ప్రభు చాలా క్లియర్గా చెప్తున్న మాట ఏంటంటే సమాధానపరిచే లక్షణం నీలో లేకపోతే నీవు దేవుని బిడ్డవి కాదు, దేవుని కుమారుడవు కాదు, దేవుని కుమార్తెవు కాదు. సమాధాన పడకుండా, సమాధానపరచకుండా నేను దేవుని బిడ్డను అని నువ్వు చెప్పుకుంటే ఎలా? అది మనం చెప్పుకుంటే అయ్యేది కాదు. స్పష్టంగా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే అందరితోనూ సమాధానముగా ఉండుటకు ప్రయత్నించుడి అనే మాటకు అర్థం ఏంటంటే ప్రయత్నిస్తాను, నా వల్ల అయితే అవుద్ది, లేకపోతే లేదని కాదని దాని భావం. మనిషి జీవితంలో ఒక్కసారి సమాధాన పడితే సరిపోదు, ప్రయత్నిస్తూనే ఉండాలి అని అంటే ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది, ఏదో ఒక మనస్పర్ధత జీవితంలో కలుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు మనం మంచిగా మాట్లాడినా ఇతరులు దాన్ని మంచిగా తీసుకోకపోవచ్చు. మనం మాట్లాడిన మాట మంచిగా మాట్లాడినా ఇతరులకు అది మంచిగా అర్థం కాకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు మనం వ్యతిరేకమైపోతూ ఉంటాం. సందర్భం ఏమైనా, పరిస్థితి ఏదైనా, ప్రియమైనటువంటి స్నేహితులారా, మనము సమాధాన పడాలి, సమాధానపరచాలి. ఈ పని ఎప్పటిదాకా జరగాలి అని అంటే ప్రభు రాకడ వరకు లేదా మన యొక్క పోకడ వరకు సమాధాన పడుటకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఈరోజు సమాధానము పడ్డం అనేటువంటిది తప్పు. మనం చేయకపోతే మనం పడము అంటాం. వాక్యం ఏం చెప్పుందంటే దేవుని మాటకు నువ్వు లోబడాలి గనుక, దేవుని వాక్యానికి విధేయత చూపాలి గనుక, ప్రభు ప్రేమను బట్టి నువ్వు విధేయత చూపాల్సిన అవసరత ఉంది గనుక పొరపాటు నీలో లేకపోయినా దేవుని యొక్క ప్రేమను బట్టి, వాక్యమును బట్టి దేవునికి భయపడేటువంటి నిజమైనటువంటి భక్తులకు పోల్చబడిన వారిగా మనమే ముందు సమాధాన పడిపోయే ప్రయత్నం చేయాలి. వీలైనంత వరకు అవి కుటుంబాలు విడిపోతున్న పరిస్థితులైనా, భార్యాభర్తలైనా, స్నేహితులైనా, అది ఎంత పెద్ద సమస్య అయినా, కుటుంబమైనా, నీ చేతి దగ్గరికి వచ్చేటప్పటికి, నీ ఆలోచనలోకి వచ్చేటప్పటికి ఒక మాట పడినా పర్వాలేదు, ఒక దెబ్బ తిన్నా పర్వాలేదు, నింద వేయించుకున్నా పర్లేదు, కానీ నీ ద్వారా సమాధానపరచగలిగితే నిజంగా దేవునికి ఇష్టమైన బిడ్డవి, నువ్వు దేవుని కుమారునివి, దేవుని కుమార్తెవి. ఇలాంటి దేవుని కుమారులకు, దేవుని కుమార్తెలకు దేవుడు పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యంగా ఇచ్చేస్తాడు. అంత మాత్రమే కాకుండా భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం నీవు ఎక్కడ నిలవబడి ప్రార్థించినా, ఏ స్థలములో ఉండి దేవుణ్ణి అడిగినా, ఏ విషయాన్ని ప్రభు దగ్గర నువ్వు మాట్లాడినా ఖచ్చితంగా తప్పకుండా దేవుడు సమాధానం ఇస్తాడు. కనుక ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంటంటే
మనుషుల దగ్గర మెప్పు తెప్పించుకొని మనుషుల దగ్గర ఘనత పొందడం వలన ప్రయోజనం లేదు. కానీ ఈరోజు నిన్ను నన్ను రక్షించి ఏర్పాటు చేసుకొని మనల్ని ఏర్పాటు చేసి ఈరోజు విలువైన రక్షణ ఇచ్చి మన కొరకు అనేకమైన ఆలోచనలు నిర్ణయాలు తీసుకొని తన చిత్తానుసారంగా నడిపించి చివరకు పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళాలని మన పట్ల ఒక భారం కలిగినటువంటి తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపెట్టే భక్తి చేస్తే, ఆయన యొక్క హృదయాన్ని సంతోషింపచేసే భక్తి చేస్తే, ప్రియ స్నేహితులారా, భూమి మీద బ్రతుకున్నంత కాలం పరిస్థితులు ఏదైనా సమస్యలు ఏదైనా చాలా సులువుగా సమాధానాన్ని దేవుని యొద్ద నుంచి పొందుకోగలం. రెండవది, ఈరోజైనా రేపైనా మన జీవిత యాత్ర ముగిసిన తర్వాత ఏ విధమైన ఇబ్బంది లేకుండా కష్టం లేకుండా నేరుగా దేవుని సన్నిధికి చేర్చబడతాం. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన శ్రేయస్కరమైన దీవెన ఈరోజు వాక్యం వింటున్న నీవు సొంతం చేసుకోవాలి అని అంటే మాత్రం నిజమైన భక్తులమై ఉండాలా, నిజమైనటువంటి భక్తులమై జీవించాలా, దేవునికి ఇష్టమైనటువంటి భక్తులుగా ఉండాలా, ఆత్మ సంబంధమైన భక్తులమై ఉండాలా. ఈరోజు ఆ భక్తిలో, ఆ భక్తి జీవితంలో నేను కొనసాగుతూ దేవునికి ఇష్టమైనటువంటి భక్తురాలని నువ్వు దేవుని చేత గుర్తింపు పొందాలంటే ఈ 5 లక్షణాలు ఖచ్చితంగా ఈరోజు మనలో ఉండాలా. ఈ లక్షణాలలో ఏ ఒక్క లక్షణం నీలో లోపించినా దేవునికి ఇష్టమైనటువంటి భక్తి నువ్వు చేయనట్టే. అటువంటి భక్తి చేసి ఒకవేళ ఎంతకాలం ఎన్ని సంవత్సరాలైందో నాకు తెలియదు, కానీ నువ్వు పరిశీలన చేసుకొని ఒక్కసారి ఆలోచించు. ఇక మీదట కూడా ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా అది బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోద్ది, భక్తి అంతా వ్యర్థమైపోద్ది, చివరకు నరకమునకు వెళ్ళిపోతాం. భూమి మీద కూడా నువ్వు అనుకున్నది ఏది నీ జీవితంలో సాధించలేవు. దినదినము బలహీనమైపోవడమే తప్ప ఆత్మీయంగా ఎదగలేవు, ఏ కార్యాన్ని నువ్వు సొంతం చేసుకోలేవు. కనుక దేవునికి ఇష్టమైనటువంటి భక్తులుగా జీవించినట్లుగా ఈ యొక్క మంచి తీర్మానం తీసుకొని వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుడి యొక్క అద్భుతమైన మాటలు మనందరి వినికిళ్ళు ఆయన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.